బనకచర్ల ప్రాజెక్ట్ ఇష్యూ ఏంటి, తెలంగాణకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, దీనివల్ల వాటికి దేనికి అనుమతి లేదు. ఏ నీళ్లతో ఆ రిజర్వాయర్ నింపుతారనేటువంటి దానికి జస్టిఫికేషన్ లేదు. ఇప్పుడు రీసెంట్ గా అయితే ఒక సవాల్ చేశారు కదా, చర్చకి సిద్ధమా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏ రా కేసీఆర్ చర్చకు రా, శాసనసభలో కేసీఆర్ నీతోనికి వచ్చి ఏం చర్చ చేయాలి? కేసీఆర్ గారు ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు సార్? సభ యొక్క నిండుతనము, హుందాతనము, యువతనాన్ని కాపాడే విధంగా అధికార పార్టీ యొక్క ప్రవర్తన ఉందా? కేసీఆర్ గారు ఎప్పుడు పోవాలన్నా అప్పుడు పోతారు. వాళ్ళు పిలిచినప్పుడు పోరు, వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు పోరు. బనకచర్ల గురించి ఆయన ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే కేసీఆర్ మాట్లాడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అనాల్సి వచ్చింది వీళ్ళు చేసినటువంటి లాజికల్ దాడికి తట్టుకోలేక. మీరు మీ ప్రతిపక్ష నేత మేఘారెడ్డి మీద 25,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం అనేది, ఇదే కాంగ్రెస్ పార్టీ పోయి, ఇదే నెహ్రూ గారు పోయి మరి ఆయన మీద వ్యతిరేకంగా ప్రచారం చేసి అంబేద్కర్ ఓడగొట్టింది. అంటే ఎందుకని పాలమూరు రంగారెడ్డి మీ హయాంలో పూర్తి కాలేకపోయింది? మేమేందుకు కంప్లీట్ చేయలేదు కాదు, మేము కంప్లీట్ చేసినాం. మోటార్ ఆన్ చేసి తెరిచి నీళ్ళు కూడా అంటే దాకా నిద్రపోకుంటుంటే 15 నెలల్లో ఒకనాడు కూడా పాలమూరు చూడకుండా. ఇక కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో, లేఖలు ఎన్నిసార్లు రాసినా కూడా కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇవ్వలేదు. వాళ్ళ ఇష్టం అమ్మా, ఇస్తే వాళ్ళ ఇష్టం, ఇవ్వకపోతే వాళ్ళ ఇష్టం. వాళ్ళు కోరుకున్న కమిషన్, వాళ్ళు ఇచ్చిన కమిషన్. హరీష్ రావు గారు కానీ, ఈటెల గారు కానీ, వీళ్ళు కేబినెట్ లో చర్చించాం కాళేశ్వరం ప్రాజెక్టు మీద అని చెప్పారు. బట్ తుమ్మల గారేమో లేదు, చర్చించలేదని అన్నారు. ఏ వాదన కరెక్ట్? తుమ్మల ఒక్కటి చెప్పింది నమ్ముతారా? ఇప్పుడు బీజేపీలోకి పోయినా కూడా పాత మంత్రిగా, మాజీ మంత్రిగా ఈటల, హరీష్ చెప్పింది నమ్ముతారా ప్రజలు? అధికార పార్టీలో ఉన్నాడు కూడా నాకు నచ్చింది చెప్తాడు, ముఖ్యమంత్రికి ఇష్టమైంది చెప్తాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరిగిందంటారు? ఈటల కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే చెప్తున్నారు. మొన్న 4 రోజుల కింద 5 రోజుల కింద కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నాడు కదమ్మా, నా ఫోన్ ట్యాప్ అవుతుంది ఈ సర్కార్లో అని చెప్పి. ఇక రుణమాఫీ విషయానికి వస్తే, సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ఎందుకు పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయారు? మొదలుపెట్టి 25,000 వరకు వేయగానే కోవిడ్ వచ్చింది. అయితే మీ పేరుని, మీ ఫోటోని పచ్చబొట్టుగా ఒడిపించుకోవడం అనేది, అంత హార్డ్ కోర్ ఫ్యాన్ మీకు ఉన్నారనేది. అభిమానాన్ని ముందు నేను మనిషిని చిన్నవాడిని.